ఇక్కడ అయితే కొంతమంది అయితే వచ్చేసారు అండ్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము బీ ఫార్మసీ చేసాం, ఇప్పటిదాకా మాకు నోటిఫికేషన్స్ అనేది రాలేదు, కాంట్రాక్ట్ బేసిస్లో మాత్రం మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పి అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ వాళ్ళతోనైతే అసలు మాట్లాడదాం, వాళ్ళ ప్రాబ్లం ఏంటిది అనేది. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేడం నా పేరు వినోద్ కుమార్, నేను నాగర్కల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం మేడం. మేము ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో గవర్నమెంట్ దాంట్లో కాంట్రాక్ట్లో చేస్తున్నాము. మాకు గత 4 నెలల నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా మాకు శాలరీస్ రావట్లేదు. మాకు చాలా జీతాలతోటి మేము ఫ్యామిలీస్ వెళ్ళదీయడం మాకు బాగా ఇబ్బంది ఉంది. అలాగే ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో అన్ని కేటగిరీస్ పోస్టులు వేసారు, కానీ మొన్న డాక్టర్లు వేసారు, ల్యాబ్ టెక్నీషియన్లు వేసారు, మరియు స్టాఫ్ నర్సులు వేసారు, కానీ ఒక్క ఫార్మసిస్ట్ పోస్టులు కూడా వేయలేదు మేడం. ఖచ్చితంగా ఫార్మసిస్ట్ కూడా పోస్ట్ లేదు మేడం. మనకు ఇప్పటికీ ఫార్మసీ లాస్ట్ నోటిఫికేషన్ ఒక 20 years బ్యాక్ మనకు ఫార్మసీ నోటిఫికేషన్ పడ్డది. మొన్న 2017లో ఒక నోటిఫికేషన్ వేసి ఒక 6 years తర్వాత మనకు లాస్ట్ ఇయర్ మనకు దాని రిజల్ట్ ఇవ్వడం జరిగింది మేడం. ఎవ్రీ ఇయర్ ఒక ఫార్మసీ కోర్సు అభ్యసించిన వ్యక్తులు ఒక 10,000 మంది బయటకు వస్తారు, కానీ వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు అంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో పోదామన్నా కూడా అవకాశాలు. గవర్నమెంట్లో ఏమన్నా పోస్టులు వేసి మమ్మల్ని ఆదుకుంటారు అంటే కనీసం అట్లీస్ట్ గవర్నమెంట్ ఫార్మసీలో చిన్న చూపు చూడడమే కాకుండా పల్లె దవాఖానలు, మళ్ళీ బస్సు దవాఖానాల్లో, మరి మిగతా హాస్పిటల్లో ఫార్మసిస్టులు అనేది తీసుకోకుండా స్టాఫ్ నర్సులు మరియు డాక్టర్లతో అడ్జస్ట్మెంట్ చేసి మా పొట్ట కొట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే ఫార్మసీ కోర్సు చేసిన ప్రతి ఒక్క విద్యార్థి రోడ్లపైన పడి మేము చాలా ఇబ్బంది పడే స్టేజ్కి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మన కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అన్న మాకు న్యాయం చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేసి ఫార్మసీ వాళ్ళకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం మేడం. అలాగే మనకు ఏంటంటే మిగతా ఫార్మసీ క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది మెడికల్ షాపులు కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇలా ఫార్మసీ కోర్స్ చేయ వాళ్ళతోటి ఏఎన్ఎంలతోటి కానీ బయటలో అయితేనేమో ఒక 10వ తరగతి ఇంటర్ చదువుతున్నటువంటి వాళ్ళను దాంట్లో ఫార్మసీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి దీనిపైన సరైన యాక్షన్ తీసుకోవాలి. అలాగే బయటలో ఉన్నటువంటి అవుట్లెట్లు అపోలో ఫార్మసీ, మెడిపర్పస్ ఫార్మసీ కానీ బయటలో ఉన్న ఏ మెడికల్ షాప్లో కూడా ఫార్మసిస్టు లేకుండా మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొద్దు. దీనిపైన డ్రగ్ ఇన్స్పెక్టర్లు యాక్షన్ తీసుకొని ఫార్మసీ వాళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. జనరల్గా ప్రీవియస్గా అయితే ఇలాంటి ఒక నోటిఫికేషన్ ఉంటుంది అని ఎవరికైతే ఇప్పటిదాకా తెలియదు. అండ్ ఇది కూడా మీరు ఎప్పుడు అంటున్నారు అని అంటే జనరల్గా లాస్ట్ ఎప్పుడో 18 years బ్యాక్ 20 years బ్యాక్ వచ్చిందని అంటున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే జియోస్ తోటి అదే నోటిఫికేషన్స్ రావచ్చా? మరి ప్రీవియస్ గవర్నమెంట్స్తోని ఎందుకు ఈ ఫార్మసీ చేసిన స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే అసోసియేషన్లో కానివ్వండి ఎందుకు మాకు ఈ జాబ్స్ రావాలని మీరు ప్రీవియస్గా ఫైట్ చేయలేదు? లేదు మేడం, గత మేము 2 years నుంచి మేమైతే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా మేము దీని గురించి నోటిఫికేషన్ కోసం ఇచ్చాము మేడం. హరీష్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు నోటిఫికేషన్ కావాలని చెప్పి మేము గత 2-3 years నుంచి మేము ఇదే పని మీద గత ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇచ్చాం మేడం. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఇంకా నిమ్మకు నీరెత్తినట్లే మా యొక్క పనులను ఎలాంటి ముందుకు సాగట్లేదు. చేస్తామని ఎంతసేపు ఉన్నా 20 సంవత్సరాల నుంచి ఒక ఫార్మసిస్ట్ మేము లేకుండానే హాస్పిటల్ నడిపినాం. ఇప్పుడు కూడా ఫార్మసిస్ట్ లేకుండా నడుపుదామని చూస్తున్నారు తప్పితే జనాలకు ఒక ఫార్మసిస్ట్ తోటి మాత్రమే మెడిసిన్స్ చేసి సరైన వైద్యం జరుగుతుంది, సరైన న్యాయం జరుగుతుందని గవర్నమెంట్ ప్రభుత్వాలు ఆలోచించి అలాగే ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇయర్లీ మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం చూస్తే మనకు ఇయర్లీ ఒక 10,000 మంది ఫార్మసీ కోర్సును పూర్తి చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం బయటకు వస్తారు, కానీ వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు సరైన సోర్సెస్ లేవు. ఇలాంటి కోర్సులు మనం సరైన అవకాశాలు చూపించినప్పుడు గవర్నమెంట్ కోర్సునైనా తీసేయండి, లేదంటే ఉపాధి అవకాశాలను మాకు పెంచండి. ఎస్పెషల్లీ ఒక 19 ఫార్మసిస్ట్ యాక్ట్ ప్రకారం ఫార్మసిస్టు లేకుండా ట్యాబ్లెట్లను డిస్ట్రిబ్యూట్ చేయదు, అది గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ. కానీ అలాంటి వాటిని ఏం చేస్తారు అంటే ఇక ప్రభుత్వాలు అనేటివి దీనిని పట్టించుకోకుండా తుంగలో తొక్కేస్తూ మామూలు సాధారణ ప్రజలకు మామూలు వ్యక్తులతో ఫార్మసీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమైందంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతారు. కాబట్టి ఇప్పటికైనా వచ్చిన ప్రభుత్వాలు దీని గురించి ఫోకస్ చేసి ఖచ్చితంగా ఫార్మసిస్టు లేకుండా మెడిసిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.